అందరికీ క్రీస్తు నామాన్ని వందనాలు. బైబిల్ గ్రంథంలో ప్రతి పుస్తకము కూడా చాలా ఉన్నతమైనది, విలువైనది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రసంగం ద్వారా మీరు అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వరకు, 5వ వచనము నుండి 6 వరకు, 16వ వచనము నుండి 18 వరకు ఉన్న మాటలలో 3 విషయాలు: ధర్మ కార్యాల గురించి, నీతి కార్యాల గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి. పాత నిబంధనలో ప్రార్థన గురించి దేవుడు మాట్లాడాడు, ప్రార్థన చేయమన్నాడు. పాత నిబంధనలో ఉపవాసం గురించి మాట్లాడాడు, పాత నిబంధనలో ఉన్నవారు ఉపవాసం చేశారు. ఈ నూతన నిబంధనలోకి వచ్చేటప్పుడు పాత నిబంధనకి నూతన నిబంధనకి ఒక ప్రత్యేకమైన విధానాన్ని నూతన నిబంధన మనకు ఇస్తున్నట్టుగా, తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము ఒక్కసారి చదువుకుందాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధనలో వ్యభిచారం గురించి మాట్లాడాడు, వ్యభిచారం చేయకూడదని మాట్లాడాడు. వ్యభిచారం గురించి ఇంకా మాట్లాడవలసిన విషయాలు ఏవైనా ఉన్నాయా? ఆ తెలియలేని దానిని, ఆ తెలియజేయలేని దానిని, తెలియపరచలేని దానిని తెలియపరిచేదే నూతన నిబంధన. బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడా ఏంటంటే, పాత నిబంధనలో వ్యభిచారం చెయ్యొద్దని చెప్పాడు, వ్యభిచారం గురించి మాట్లాడాడు. మాట్లాడిన దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే వ్యభిచారం గురించి మరలా ఎందుకు ప్రస్తావించి మాట్లాడాడంటే, పాత నిబంధనలో వ్యభిచారం గురించి చెప్పవలసిన లోతైన మాటను కొత్త నిబంధన వచ్చేసరికి చెప్తున్నాడు. ఏంటి ఆ లోతైన మాట అంటే, మోహపు చూపుతో చూడడం కూడా, మోహపు చూపుతో ఎవరైతే స్త్రీని, ఏ పురుషులైతే చూస్తారో అప్పుడే హృదయమందు వ్యభిచారం జరిగిపోయింది. అలాగా ఉపవాసం గురించి పాత నిబంధనలో చాలా సందర్భాలలో రాయబడింది. ఉపవాసం గొప్పతనం గురించి, ప్రార్థన గురించి, ప్రార్థించిన భక్తుల గురించి పాత నిబంధనలో ప్రార్థన గురించి రాయబడింది. అక్కడ చెప్పలేని ఒక మంచి మాట నూతన నిబంధనలో చెబుతున్నాడు. మీ ప్రార్థన రహస్యంగా ఉండాలి, మీ ఉపవాసం రహస్యంగా ఉండాలి, మీ ధర్మకార్యాలు రహస్యంగా ఉండాలి అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ప్రార్థన గురించి చెప్పలేని ఒక కొత్త మాటను, ఒక నూతనమైన మాటను చెబుతున్నాడు. బోర ఊదించుకోకండి అని మాట్లాడుతూ ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక కొత్త మాటను చెబుతున్నాడు. ప్రతి దానికి ప్రతిఫలం ఉందని, ప్రతిఫలం పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ ప్రార్థన మనుషులకు కనబడినట్టు, మనుషుల ముందు బోర ఊదించుకునే విధంగా అవి ఉండకూడదు. ఈరోజు చాలామంది సేవకులు, మా అయ్యగారు గంటల తరబడి ప్రార్థిస్తారండి అని అయ్యగారు చేస్తున్న ప్రార్థన గురించి సంఘంలో చాలామందికి తెలిసిపోతుంది. మా పాస్టర్ గారు ఈస్టర్ టైంలోని కొన్ని టైముల్లో ఉపవాసం ఉంటారండి, ఫాస్టింగ్ చేస్తారండి అంటే ఆయన చేస్తున్న ఫాస్టింగు బోర ఊదింపబడుతుంది. అలాంటివి చేయకండి, బోర ఊదించుకోకండి. మనుషులకు కనబడినట్టు మీ ఉపవాసం ఉండకూడదు,
మనుషులకు కనబడినట్టు మీ ప్రార్థన ఉండకూడదని ముందు మాట్లాడలేని, ప్రార్థన గురించి చెప్పలేని ఒక గొప్ప మాటను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, పాత నిబంధనలో ప్రార్థన గురించి చెప్పలేని ఒక గొప్ప సంగతిని నూతన నిబంధనలో చెబుతున్నాడు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, 16వ వచనము నుండి 18వ వచనం వరకు మనం బాగా ఆలోచించగలిగితే, దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుడి దగ్గర ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంది. మనము చేస్తున్న నీతి కార్యాలు కానీ, మనము చేస్తున్న ధర్మ కార్యాలు, ఇవన్నీ కూడా మనము చేస్తుంటే వాటికి దేవుడు తన దగ్గర ప్రతిఫలాన్ని ఇస్తాడని, దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే మనము చేసే ధర్మ కార్యాలు మనుషులకు కనబడినట్టు చేస్తే ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటామని రాయబడి ఉంది. మనము చేస్తున్న కార్యక్రమాలు మనుషులకు కనబడకన్నా చూసుకోవాలని బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. ఆ ప్రతిఫలం పొందుకోవాలంటే మనము చేస్తున్న ధర్మ కార్యాలు, నీతి కార్యాలు మనుషులకు కనబడకన్నా పరలోకమందున్న తండ్రికి కనబడే విధంగా ప్రతి కార్యము చేయగలిగితే మనము చేసిన ధర్మ కార్యాలకి, నీతి కార్యాలకి ప్రతిఫలం ఉందని, మన ప్రార్థనకు కూడా ప్రతిఫలం దొరకాలంటే మన ప్రార్థన కూడా రహస్యంగా ఉండాలట. రహస్యంగా మన ప్రార్థన ఉంటే మన ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. మనుషులకు కనబడినట్టు చేస్తే ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటామని, మనుషులకు కనబడకన్నా రహస్యమందు అనగా పరలోకమందున్న తండ్రికే కనబడినట్టు దేవుని దగ్గర మనకి ప్రతిఫలం ఉందని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మనకు చెబుతుంది. ఇంకా మత్తయి సువార్త ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏం చెబుతుందంటే, మనమట ఉపవాసం ఉండేటప్పుడు మనుషులకు కనబడి ఉపవాసం చేయకూడదట. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదివితే, దేవుడికే కనబడినట్టు మీ నీతి కార్యాలు ఉండాలి, మీ ప్రార్థన ఉండాలి, మీ ఉపవాసం ఉండాలి. అప్పుడే మనము ప్రతిఫలం పొందుకుంటాము. మనుషులకు కనబడినట్టు కానీ ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, నీతి కార్యాలు చేసినా ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటామని మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు రాయబడిన మంచి మాటలు, మన బ్రతుకులకు ఉపయోగపడే మాటలు. ప్రపంచంలో ఏ దేవుడు చెప్పలేనిది, ఏ మనిషి చెప్పలేని మంచి మాట యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా, ప్రతి జాతి మనుషులకు కూడా బైబిల్ ఈ చక్కని మాటలు అందిస్తుంది. అందరికీ వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.